ఏంటండి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు? ఎవరి కోసం? మా నాన్న కోసమేనా? మీ నాన్న కోసం నేనెందుకు ఎదురు చూస్తాను? నాకు వేరే పనేం లేదా? నేను ఎదురు చూసేది మీ నాన్నగారి కోసం కాదు, మా మావయ్య గారి కోసం. అబ్బా, ఒక్క క్షణం హడలు కొట్టేశారు కదండి. మా నాన్నగారి మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలియక నా గుండె ఎలా కొట్టుకుందో తెలుసా? అసలు మీకు ఆయనతో పనేంటి? ఆయనతో పనేంటి కాదు, ఆయనతోనే పనుంది. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తేవడానికి సంతకు వెళ్లారు. సంతక? ఇప్పుడెందుకు? తమరి కోసమే. మా నాన్న అల్లుడు గారు ఏమేం కూరగాయలు ఇష్టంగా తింటారని అడిగారు. నాకేమో పెద్దగా తెలియదు కదా. అదే మాటని నాన్నతో చెప్పాను. అప్పుడు నాన్నేమో నేను సంతకెళ్ళి అన్ని రకాల కూరగాయలు తెస్తాను, అల్లుడి గారికి ఏమిష్టమో కనుక్కొని అవి మాత్రమే ఉండమన్నారు. సీత, మీ నాన్నగారు నా కోసం అంత శ్రమ తీసుకోవడం ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. తమరు అల్లుడు గారు, ఆయన మామగారు. వచ్చాక ఆయన్ని అడిగి తెలుసుకోండి. సీత, మీ నాన్నగారికి ప్రేమలు అభిమానాలు చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఆయన నా మీద ఎంతో శ్రద్ధని చూపిస్తున్నారు. మాటకు ముందు ఆప్యాయంగా అల్లుడు గారు అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేనండి, ఈ సంతోషాన్ని మీ కళ్ళల్లో చూడాలని ఆయన ఆరాటం. అదిగో మాటల్లోనే వచ్చేశారు. మావయ్య గారు, రండి రండి, ఇటు కూర్చోండి. ఏంటి అల్లుడు గారు, నాకు మీరు మర్యాదలు చేస్తున్నారేంటి? ఏం మావయ్య గారు, అల్లుడికే మర్యాదలు చేయాలి, అల్లుడు మామగారికి ఎలాంటి మర్యాదలు చేయకూడదని శాస్త్రాల్లో ఏమైనా రాసుందా? పట్టుకో. అల్లుడు గారు, మీరు అలా కూర్చోండి. కూర్చోండి. అరే అల్లుడు గారు, ఏంటమ్మా ఇది? తెలీదు నాన్న. మావయ్య గారు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా మర్యాదలు చేస్తేనే, మీ దీవెనలు అందుకుంటేనే అల్లుడు అనే మాటకు అర్థం ఉంటుంది. సీత, పట్టుకో. అల్లుడు గారు, ఏంటిది? మర్యాద మావయ్య గారు. ఇప్పటిదాకా మీరు అల్లుడని మీరు నాకు మర్యాద చేశారు, మరి ఈ అల్లుడు కూడా మావగారికి మర్యాద చేసుకోవాలి కదా. అది కాదు బాబు, అల్లుడికి మామగారు మర్యాద చేయటం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే ఆచారం అయితే ఇది కూడా అలాంటిదే అనుకోండి. మావయ్య గారు, ఆ చేతిని ఇలా ఇవ్వండి. ఎందుకు బాబు? బా, ఇవ్వండి. బాబు, అయ్యో వద్దు బాబు, మీరు నాకు బట్టలు పెట్టడమే ఎక్కువ, ఇంకా కానుకలు కూడానా? వద్దు బాబు. ఏంటి వద్దు? మీరేదైనా చేస్తే నేను ఇలాగే అన్నానా? అది కాదు బాబు, నేనేం చేసినా మామగారిగా అది నా బాధ్యత. నేను చేస్తుంది కూడా ఒక అల్లుడిగా అభిమానంతోనే. కానీ బాబు, ఇంత ఖరీదైన కానుక. మావయ్య గారు, మీరు నా మీద చూపించిన ప్రేమతో అభిమానంతో పోలిస్తే నా దృష్టిలో ఇది ఏం మాత్రం విలువైంది కానే కాదు. ముందు మీరు చేయి పట్టండి. ఇదిగో, నా మాట వినకపోతే నా మీద ఒట్టే. బాబు, అంత మాట అనకండి. మావయ్య గారు, గుర్తుపెట్టుకోండి,
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నా జ్ఞాపకంగా మీ వేలికే ఉండాలి, సరేనా? తప్పకుండా బాబు. నా ప్రాణం పోయేదాకా ఈ ఉంగరాన్ని మాత్రం నా వేలు నుంచి తీయను. నాన్న అవే మాటలు. ఏదో మాట వరుస కనాలమ్మా. అల్లుడు గారు, ఈ రోజు నేను నా జీవితంలోనే మర్చిపోలేను. మీరే కాదు మావయ్య గారు, నేను కూడా. సీత, ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా, 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా జీవించండి. బేబీ, బేబీ, యా కమింగ్. ఎస్ డాడ్. బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బై ద వే, కొత్త ఫోన్ రాగానే ఆ అబ్బాయికి ఫోన్ చేసి నాతో మాట్లాడిస్తానన్నావు కదా, వాట్ హ్యాపెన్? నో డాడ్, చిన్న చేంజ్. వాట్ చేంజా? ఏంటది? డాడ్, ఫస్ట్ టైం కాబోయే అల్లుడితో నువ్వు ఫోన్లో మాట్లాడితే ఏం థ్రిల్లింగ్గా ఉంటుంది. అదే తనని నీ దగ్గరికి రప్పించి మీరిద్దరూ కూల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటే అప్పుడు కదా బాగుండేది. ఓ, అంటే ఆల్రెడీ అతన్ని ముంబైకి పిలిపించావా? నో డాడ్, ఈ రోజే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్ళగానే మ్యాటర్ మొత్తం చెప్పేసి నేనే తనని నాతో పాటు ఇక్కడికి తీసుకొస్తాను. మిమ్మల్ని థ్రిల్ చేస్తాను. ఓకే? గుడ్, గుడ్ ఐడియా. డాడ్, మీరేమన్నారు? ఆ విశాల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ కొడుకుతో మనం టైఅప్ అయితే మనకి ముంబై సిటీలోనే తిరిగే ఉండదు అని అన్నారు కదా. బట్ నేను ఇష్టపడ్డ నా హీరోతో చేతులు కలిపితే మనకి మొత్తం ఇండియాలోనే తిరిగే ఉండదు డాడ్. ఓ రియలీ? తనలో అంత టాలెంట్ ఉందా? ఎస్ డాడ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రియలీ హీఈస్ అ జెమ్. బిజినెస్ లో ఎంత స్ట్రిక్ట్ గా, ఎంత ఫాస్ట్ గా, ఎంత డాషింగ్ గా ఉంటాడో పర్సనల్ గా కూడా అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు ఏ ఆడపిల్లకి మాత్రం నచ్చడు. అందుకే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఐఎమ్ ష్యూర్ డాడ్, చూడగానే తను మీకు కూడా నచ్చేస్తాడు. ఓ ఐ సీ. కొద్ది రోజుల పరిచయంతోనే అతను నిన్ను బాగానే ఇంప్రెస్ చేసినట్టున్నాడు. ఆఫ్ కోర్స్, అందుకే కదా డాడ్ తననే నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. వావ్, సూపర్ బేబీ. నువ్వు ఫిక్స్ అయ్యావంటే హీ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. తనని నేను ఎప్పుడెప్పుడు చూస్తానని అనిపిస్తోంది. ష్యూర్ డాడ్, త్వరలోనే మీరిద్దరూ కలిసేలాగా నేను ప్లాన్ చేస్తాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే బేబీ. ఈ దుర్గా ప్రసాద్ కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో అట్లీస్ట్ ఒక ఫోటో అయినా చూపిస్తావా?